హలో అండి. ఈ మధ్య చింత చిగురు కూడా కిలో 700 రూపీస్‌కి అమ్ముతున్నారని విన్నాను. ఈ సమ్మర్ సీజన్‌లో మాత్రమే దొరికి టేస్టీగా ఉండే ఆకుకూర ఏదైనా ఉంది అంటే చింత చిగురని మాత్రమే చెప్పాలి. ఈ చింత చిగురుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఈరోజు మా అమ్మ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి, చింత చిగురు పుల్లగూర చేస్తానన్నది. ముందుగా పప్పును బాగా కడుక్కొని అందులోకి ఎండుమిరపకాయలు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయి ఉంటది. ఇందులోకి చింత చిగురుని వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు కలయబెట్టుకోండి. చింత చిగురు అనేది ఈజీగా ఉడికిపోతుందండి. బాగా ఉడికిన చింత చిగురు పప్పులోకి మనకు టేస్ట్‌కి తగినంత సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసుకొని ఈ విధంగా మట్టి పాత్రలో వేసి పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలండి. ఈ విధంగా 2, 3 టైమ్స్ పప్పు గుత్తితో బాగా కలిపామనుకోండి పప్పు బాగా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని అందులోకి కూర వడియం, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలండి. పోపును బాగా వేయించాక ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసి వేయించుకోవడమే. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా పొయ్యి మీద వదిలేసామనుకోండి బాగా తెరలిపోతుంది కూర అనేది. ఇప్పుడు అరిటాకులోకి రాగి సంగటి, నెయ్యి వేసుకొని అందులోకి చింత చిగురు పుల్లగూర వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది అల్టిమేట్ అండి. ఒక్కసారి ఎప్పుడైనా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్యూ.